పుష్ప సినిమా ఆల్రెడీ ఇప్పటికే చూసేటువంటి ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం ఆనందాలకు అవదలేవని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా? పుష్ప అయితే మామూలు లేదన్నా. వరల్డ్ వైజ్ పాన్ ఇండియా మూవీ అంటే సుకుమార్ చూపించాడు. కమింగ్ టు పుష్ప 3, కమింగ్ సూన్ పుష్ప 3 లోడింగ్ తగ్గదులే. ఒక మాట సినిమా రిలీజ్ అయినందుకు అల్లు అర్జున్ గారికి 2 చేతులు దండం పెడుతున్నారు. అతను చాలా మంచి హార్డ్ వర్క్ చేశారు. అన్నకి 2 చేతులు దండం పెడుతున్నాం. అతను హార్డ్ వర్క్ చాలా నిలబెట్టింది. అతను హార్డ్ వర్క్ అల్లు అర్జున్ అన్న హార్డ్ వర్క్ చింపేశాడు. ఎంత వరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతవరకు చూపించాడు. కామెడీ చూపించాడు, యాక్షన్ చూపించాడు, మాస్ జాతర చూపించాడు. పుష్ప అమ్ముడు మాస్ జాతర చూపించాడు. పుష్ప గారి బ్రాండ్ ఇది. నేను ఒక ఫ్యాన్ గా విజయనగరం జిల్లాకి నేను చాలా గర్వపడుతున్నాను. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకుంటున్నాను. చాలా రగలేసి అరే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ రా, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ రా. ఎవడు మాట్లాడతాడండి? ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఈ యేసుగాడు నల్లచెరు వేసుగాడు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వరల్డ్ వైజ్ పుష్పరాజ్ ఫ్యాన్. ఇది పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సినిమా 1500 కోట్ల పక్క. సినిమా మాత్రం బుర్రపోడు. ఎవరితో ట్రోలింగ్ వద్దు, ఏమొద్దు, నెగిటివ్ టాక్ వద్దు. అసలు సినిమా మాత్రం బుర్రపోడు అన్న. ఎవరు నేను ట్రోలింగ్ చేసి వచ్చి చూడమను. సినిమా బాగాలేదంటే నువ్వు అల్లొచ్చి ఫ్యాన్స్ కాదు, అల్లొచ్చి ఫ్యాన్సే కాదు. ఒక్క ఎలివేషన్, ఒక్క బుర్రపాడు, ఒక్క ఇచ్చిన నా సూపర్ బుర్రపాడు. ఒక ఎలివేషన్ ఇచ్చే తోలు తీసే సుకుమార్కి దండం. మళ్ళీ ఇలాంటి సినిమా రాదు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ఈ యొక్క సినిమా చూసి సినిమా వాసనకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అదేంటంటే గంధపు చెక్కలు స్మగ్లింగ్. ఇప్పుడున్న హీరోలు చాలా గంధపు చెక్కలు స్మగ్లింగ్ అనే చేసి ఇటువంటి యూత్కి ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని ఒక పెద్ద ఆయన అన్నాడు. ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఇచ్చే మొత్తం సినిమా మొత్తం అదే ఉంటుంది. ఒక ఆడదానికి లేదా ఒక అమ్మకి, ఒక భార్యకి రెస్పెక్ట్ ఇచ్చి సినిమా కాదు ఇది. ఒక మన రియల్ లైఫ్లో ఎలా ఉండాలని చూపించాడు పుష్పరాజ్. ఇది పుష్ప, ఇది గవర్నమెంట్ ఉండే రూల్ కాదు. ఇది 2000 కోట్లు కొట్టేంత వరకు ఇది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప ది రూల్. ఇది పక్క. ఇంకోటి ఏంటంటే నెగిటివిటీ టాక్ అనేది ఎవరైనా స్ప్రెడ్ చేసుకుంటారో అది పక్కన పెడితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి జాతర సీన్స్ కానీ, ఒక ఫైట్ సీన్స్ కానీ సిగ్గుపడకుండా నువ్వు చీర కట్టుకొని ఒక యాక్టర్ ఎవడైనా చేశాడంటే అది అల్లు అర్జున్ మాత్రమే. సిగ్గు లేకుండా చెప్తున్నాను, యాజ్ ఇంటర్ ఫ్యాన్ గా చెప్తున్నాను. చాలా కరెక్ట్ గా చేశాడు. ప్రతి ఒక్క పాయింట్ లో చాలా అద్భుతంగా చేశాడు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆడవాళ్ళకి చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూపించాడు. పుష్ప ది రూల్, ది ర్యాంపేజ్ వరకు వెయిటింగ్, తగ్గేదలే. ఓకే రైట్. ఇదంతా ఒకటే చెప్తున్నారు, ఫ్యాన్స్ మాత్రం ఇలా ఆనందాలకి అవదలేవని చెప్తున్నారు. అది ఎవరు ట్రోల్ చేసినా సరే మీరైతే సినిమా చూసిన తర్వాతే మీ ట్రోల్ అయితే చేయగలరనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒకటే, ఏదైతే ఈ సినిమా మాత్రం ఈరోజు తెలుగు చరిత్రలోనే బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందనేది మాత్రం ఈరోజు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇదే క్రమంలోనే 2000 కోట్ల పైచీలకి అయితే మాత్రం కలెక్షన్ అయితే కలెక్ట్ చేస్తుందనేది మాత్రం చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఇంకా మరికొంతమంది అయితే ఉన్నారు, మరికొంతమంది రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది మూవీ? ఇంట్రెస్ట్ గా వచ్చారు కదా, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. చెప్పండి. సూపర్ గా ఉంది, హిట్ అయిపోయింది. తగ్గేదే లేదు అసలు.
మామూలుగా లేదు. ఆ ఫైట్లు, ఆ జాతర సాంగ్, ఆ డ్యాన్స్ ఉంటుంది, హైలైట్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్య, సూపర్ అంతే. కొత్త రకంగా ఉంటుంది ఇంటర్వెల్ సీన్, ఎప్పుడులాగా ఉండదు, కొత్తదాకా సుక్కు మార్క్ లాగా ఉంటుంది అంతే. క్లైమాక్స్ ఫైట్ అయితే మరి అరాచకమే, నువ్వు చెప్పుకోవసరం లేదు. డే 1 ఒక 400 వేసుకో. డే 1 మాట్లాడు. 3 గంటల 20 నిమిషాల సినిమా, ఒక్క నిమిషం కూడా ఎవడు సీట్లో కూర్చోడు, అంత సూపర్ ఉంది సినిమా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని, కానీ చాలా ర్యాంపేజ్ అయిపోయింది సినిమా. అలాగే పుష్ప 3 కూడా ఉంది, ద ర్యాంపేజ్. పుష్ప 2 మూవీ ఎలా ఉందండి, చూసి వచ్చారు కదా? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. టాలీవుడ్ పరువు నిలబెట్టాడు అల్లు అర్జున్. అంతే తోట జాతర సీన్ మాత్రం హైలైట్. అసలు సినిమా మొత్తానికి జాతర సీనే పీక్స్లో ఉందన్నమాట, అదొకటే. ఇంకా 900 రూపాయలు టికెట్ పెట్టారు, చాలా ఎక్కువ పెట్టేశారు అని చెప్తున్నారు. దానికి న్యాయం చేసినట్టేనా? సినిమాకి మాత్రం న్యాయం అయిపోద్ది భయ్య. 900 అది ఎంతైనా సినిమాకి న్యాయం అయిపోద్ది. అది అల్లు అర్జున్ యాక్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సినిమా మాత్రం న్యాయం అయిపోద్ది. అది మాత్రం చాలా బాగుంది సినిమా మాత్రం. యాంగ్జైటీ కాదన్నా, ప్రతి ఒక్క 10 మినిట్స్కి సినిమా చూడకపోతే వేస్ట్ అన్న. ప్రతి 10 మినిట్స్కి న్యాయం చేశారు, ప్రతి 10 మినిట్స్కి న్యాయం చేశారు సినిమా వాళ్ళు. ఇంతసేపు ఆగాం కదా, న్యాయం చేశారు. అన్న పుష్ప 3 ఉంటుందంట, ర్యాంపేజ్. అది మాత్రం ఇంకా పుష్ప 2 అన్న, ఫస్ట్ ఫైట్ ఎక్కడ చూడలా, ఫైట్ మాత్రం ఎక్కడ చూడలా నేనైతే. ఆ ఫైట్ 2 చేతులు 2 కాళ్ళు కొట్టుకుని కొడతారన్న అన్న, అబ్బా 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 అబ్బా, అది ఎక్కడ చూడలేదన్న. సుకుమార్కి హ్యాండ్స్ అప్ ఇవ్వలేదు, అది మాత్రం. ఆ డైరెక్షన్ మాత్రం దోల, అసలు ఎవరు చేయాలంటే యాక్టింగ్ మాత్రం అన్నది, మా యాక్టింగ్ మాత్రం ఇంకా అది వాళ్ళ. ఇంకా మా చెల్లమ్మ ఉంది, ఇది ఇంకా హైలైట్. మా శ్రీవల్లి లాస్ట్లో మాత్రం సస్పెన్స్ బాగుంటుందని చెప్పను. అది చూడాలి, వెళ్ళి మీరు చూస్తేనే తెలిసిద్ది, అది వెళ్ళి చూస్తేనే తెలిసిద్ది అన్న. ఓకే, ఇంకేం చెప్పను, ఎక్కువ చెప్తే మీరు చూడరు, వెళ్ళి చూస్తేనే తెలిసిద్ది మీకు ఆ సినిమా అనేది. ఏమన్నా ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ ఆనందాలుగా అవతలు లేవు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి, సినిమా ఏ విధంగా ఉందండి? ఇది యాక్చువల్గా ఫ్యామిలీ సినిమా లాగా ఉంది. యాక్చువల్గా లేడీస్ మీద చెయ్యేస్తే ఎలాగుంటుంది అనేది చూపెట్టాడు. లేడీస్ మీద, ఒక్క లేడీ మీద చెయ్యేస్తే దానికి పవన్ కళ్యాణ్ ఎప్రిసియేషన్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి 900 ఎందుకు ఇచ్చారు, దీనికి ఎందుకు ఇచ్చారు, అసలు 900 టికెట్ ఎందుకు పెంచమన్నారు, ఆ యొక్క సినిమా చూస్తే అర్థమవుతుంది. లేడీ మీద చెయ్యేస్తే ఎలాగుంటుంది, ఫ్యామిలీకి ఎటువంటి వాల్యూస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో సినిమా తీశారు. అది ఇంకా వాళ్ళ పర్సన్స్ ఏ విధంగా ఉన్నారు, కుక్కలు యాక్టింగ్ ఏ విధంగా? చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ రాబోయే 2 వీక్స్ కూడా కుమ్మేస్తారు. లేడీసే సినిమాకు ఉంటారు. బంపర్ హిట్ యాక్చువల్గా. నేను ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను, ఇదే మాట మీరు 2 వీక్స్ కూడా జనాలు ఇలాగే చెప్తుంటారు. ఒకటే చెప్తున్నారు, ఆడియన్స్ అయితే మాత్రం వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే సినిమా అంతా కూడా భార్య తల్లి గురించి మాత్రం ఎక్కువగా చూపించారు కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం 2 వారాల పాటు అయితే ఏ థియేటర్ కూడా ఖాళీ లేకుండా అయితే ఈవేళ ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుందని అయితే మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా కలెక్షన్ కూడా 2000 కోట్ల పైచిలుగా కలెక్ట్ చేస్తుందని, వాళ్ళ ఆనందాలకైతే అవధులు లేవని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి మాత్రం ప్రధానంగా చూసుకుని అయితే పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా నెక్స్ట్ త్వరలో రాబోతుందని అయితే చెప్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో మాత్రం ఇటువంటి సినిమాలు రావడం పట్ల ఫ్యాన్సీకి అయితే మాత్రం ఆనందాలకైతే అవదలేవని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.